వయస్సు 94 ఏళ్లు. కానీ సినిమాపై ఉన్న కసి, పట్టుదల మాత్రం 24 ఏళ్ల కుర్రాడి కంటే ఎక్కువ. అవును, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సింగీతం ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన సంఘటనలు, ముఖ్యంగా స్టేజ్ మీద మహామహులు సోఫాల్లో కూర్చుంటే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం కింద నేలపై సింగీతం పాదాల దగ్గర ఎందుకు కూర్చున్నాడు, సింగీతం వేదికపై ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఈవెంట్ లో సింగీతం మైక్ పట్టుకోగానే థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మొగిపోయింది. ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నా మనసు నిండా మాటలు లేవు, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉన్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపు 40 ఏళ్లుగా, అంటే 4 దశాబ్దాలుగా ఈ కథను నా గుండెల్లో ఒక పసిపాపలా దాచుకున్నాను. నా జీవిత కాలంలో ఈ సినిమా స్క్రీన్ మీదకు రాదేమో అని ఎన్నోసార్లు భయపడ్డాను. కానీ ఈ రోజు ఈ వయసులో నా కల నిజం కావటం చూస్తుంటే మాటలు రావడం లేదు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇక నిర్మాత నాగ్ అశ్విన్ గురించి సింగీతం చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఈ రోజుల్లో ఒక సినిమా చేయాలంటే నిర్మాతలు 100 రకాల కమర్షియల్ లెక్కలు వేసుకుంటారు. హీరో ఎవరు, బిజినెస్ ఎంత అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ నాగ్ అశ్విన్ ఈ కథ వినగానే ఎలాంటి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకోలేదు. కేవలం సినిమాపై ఉన్న ప్రేమతో ముందుకొచ్చాడు. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాగ్ అశ్విన్ ఒక గొప్ప దర్శకుడు, నిర్మాత కావచ్చు, కానీ నాకు అతను ఇంటి బిడ్డ. ఈ ప్రయాణంలో నాకు ఒకటి అర్థమైంది, నాగ్ అశ్విన్ కి సినిమా కంటే నా మీదే ఎక్కువ ప్రేమ ఉంది. లేకపోతే 94 ఏళ్ల నన్ను నమ్మి ఇంత భారీ ప్రాజెక్ట్ పెట్టడు, నన్ను ఒక పసిపిల్లాడిలా చూసుకున్నాడు అంటూ సింగీతం కృతజ్ఞత చాటుకున్నారు. సింగీతం గారు అలా మాట్లాడుతుంటే స్టేజ్ పైన ఉన్న సోఫాలో కూర్చోకుండా నాగ్ అశ్విన్ కింద నేలపై కూర్చొని వినడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కదా సంస్కారం అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్ కూడా మాట్లాడుతూ ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు. ఇప్పుడు జూన్ 11న విడుదల కాబోతున్న ఈ సింగీతం సినిమా కథ నిన్న మొన్న పుట్టింది కాదు. కరెక్ట్ గా 45 ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ గ్యాప్ లో సింగీతం గారు ఈ లైన్ ను కమల్ హాసన్ కు చెప్పారట. అప్పట్లోనే ఈ కథ విని కమల్ మైండ్ బ్లాక్ అయిందట. కానీ ఆ కాలం నాటి టెక్నాలజీ, బడ్జెట్ వల్ల ఈ సినిమా సాధ్యం కాలేదు. కానీ 45 ఏళ్లుగా ఆ కథను గుండెల్లో దాచుకుని ఇప్పుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో దాన్ని తెరపైకి తెచ్చిన సింగీతం గారి పట్టుదలకు కమల్ హాసన్ చేతులెత్తి మొక్కారు. చాలా మంది 94 ఏళ్ల వయసులో సింగీతం గారు డైరెక్షన్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. దానికి కమల్ హాసన్ స్టేజ్ మీద ఒక అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కమల్ హాసన్ ఏమన్నారంటే, ఒక కళాకారుడికి వయసు అనేది కేవలం ఒక అంతరాయం, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ న్యూసెన్స్ మాత్రమే. శరీరం ముసలిదవుతుందేమో కానీ ఆలోచనలు ఎప్పటికీ ముసలివి కావు. ఈ రోజుకి సింగీతం గారి బ్రెయిన్ ఒక 25 ఏళ్ల కుర్రాడి కంటే ఫాస్ట్ గా ఆలోచిస్తుందని, ఆయన ఎనర్జీ చూసి నాకే అసూయ వేస్తుందని కమల్ హాసన్ కొనియాడారు. ప్రసంగం ముగింపులో కమల్ హాసన్ అన్న మాటలు ప్రతి ఒక్కరి గుండెలను తాకాయి. సింగీతం గారు గురువు, ఆయన సినిమా సెట్ లోకి వెళ్తే నా స్టార్డమ్ గుర్తుండదు. ఈ రోజుకి ఆయన పిలిచి అసిస్టెంట్ గా పనిచేయమన్నా, క్లాప్ బోర్డ్ పట్టుకోమన్నా నేను రెడీ. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ కమల్ హాసన్ తన గురుభక్తిని చాటుకున్నారు. ఒక గ్లోబల్ స్టార్ అయి ఉండి కూడా తన గురువు పట్ల ఆయన చూపించిన ఈ వినయం చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. 94 ఏళ్ల వయసులో ఒక లెజెండరీ డైరెక్టర్ మనకి ఇవ్వబోతున్న అద్భుత దృశ్య కావ్యం సింగీతం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి వస్తోంది. మరి కమల్ హాసన్ తన గురువుపై చూపించిన ఈ ప్రేమాభిమానాల గురించి, ఆయన అన్న మాటల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలియచేయండి.